నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నల్గొండ జిల్లాలో స్కూల్ ప్రిన్సిపల్ దారుణ హత్య కలకలం రేపుతోంది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్లిన కొద్ది గంటల్లోనే ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. శరీరంపై ఏకంగా 27కు పైగా కత్తిపోట్లున్నాయి. కానీ ఇంట్లోని నగదు కానీ విలువైన వస్తువులు కానీ మాయం కాలేదు. మరి ఈ హత్య వెనుక అసలు కారణం ఏంటి? ఇంటికి వస్తున్నారని ఆమె తన సహ ఉద్యోగులకు చెప్పిన ఆ స్నేహితులు ఎవరు? ఆమెకు తెలిసిన వారే హంతకులా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇక వివరాలు చూసినట్లయితే తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లిలో జరిగిన స్కూల్ ప్రిన్సిపల్ హత్య తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. నాగార్జున గ్రామర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ కల్లు రూపారెడ్డి తన ఇంట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అసలు ఏం జరిగింది? రూపారెడ్డి తన భర్త రాజేందర్ రెడ్డితో కలిసి శనివారం హైదరాబాద్కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వారి కుమారుడు అభినవ్ రెడ్డి అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నారు. భర్తకు హైదరాబాద్లో పని ఉండడంతో మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగి వచ్చారు. అటు తర్వాత పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు స్కూల్లోనే ఉన్నారు ఆమె. అక్కడే తన సహ ఉద్యోగులతో కొందరు స్నేహితులు మా ఇంటికి వస్తున్నారు అంటూ చెప్పి ఇంటికి వెళ్ళినట్లుగా తెలియవస్తోంది. ఇక్కడి నుంచే కేసులో కీలకమైన ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పుడు తన ఇంటికి వచ్చిన స్నేహితులు ఎవరు? వారు నిజంగానే రూపారెడ్డిని కలవడానికి ఇంటికి వచ్చారా? వచ్చి ఉంటే వారు ఎప్పుడు తిరిగి వెళ్లారు? వారిలో ఎవరైనా చివరిసారిగా ఆమెను చూశారా అన్నది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలపైనే పోలీసులు దృష్టి సారించారు. ఒక్క ఫోన్ కాల్తో అనుమానం వచ్చిందట. బుధవారం రూపారెడ్డి పాఠశాలకు రాలేదు. భర్త రాజేందర్ రెడ్డి ఆమెకు ఫోన్ చేశారట. కానీ ఫోన్ ఎత్తలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదు. దీంతో మరింత అనుమానం బలపడింది. అంటే భర్త సూచనతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు ఆమె ఇంటికి వెళ్లారు. ముందు తలుపులు మూసి ఉన్నాయి. వెంటనే పక్కింట్లో నివసిస్తున్న చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తికి సమాచారం ఇచ్చారు. ఎస్ఐ స్థానికులతో కలిసి ఇంటి వెనుక వైపు వెళ్లి పరిశీలించారు. వెనుక తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో రూపారెడ్డి మృతదేహం కనిపించింది. ఈ హత్య దోపిడీ కోసం జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల దృష్టిని ఆకర్షిస్తున్న మరొక కీలక అంశం కూడా ఉంది. ఇంట్లోని నగదు, విలువైన వస్తువులు మాయం కాలేదు. అంటే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాకపోవచ్చా? అలా కాకపోతే అసలు లక్ష్యం ఏంటి? కేవలం హత్య చేయడానికి హంతకులు ఇంట్లోకి వచ్చారా? లేక ముందే పరిచయం ఉన్న వ్యక్తిని ఇంట్లోకి అనుమతించిన తర్వాత ఈ దారుణం జరిగిందా? శరీరంపై ఉన్న 27 కత్తిపోట్లు చూస్తుంటే దాడి తీవ్రత ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు పోలీసులు. ఇంట్లో పరిసర ప్రాంతాలలో లభించిన ఆధారాలతో పాటు రూపారెడ్డి చివరిసారిగా ఎవరెవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారు అనే వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆమె మొబైల్ ఫోన్ కాల్ వివరాలు, ఇంటి పరిసరాలలో కదలికలు ఈ కేసులో కీలక ఆధారాలుగా మారే ఛాన్స్ ఉంది. ఇక మిస్టరీ ఏంటో చూద్దాం. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెళ్ళిన రూపారెడ్డి మరుసటి రోజు ఇంట్లో శవంగా కనిపించింది. ఇంట్లో దోపిడీ జరగలేదు. తలుపులు లోపల నుంచి మూసి ఉన్న పరిస్థితి కనిపించింది. వెనుక తలుపు తెరిచే ఉంది. ముఖ్యంగా తాను ఇంటికి వెళుతున్నానని, స్నేహితులు తన ఇంటికి వస్తున్నారని ఆమె చెప్పినట్లుగా సహోద్యోగులు చెబుతున్న మాట. అందుకే ఇప్పుడు ఆ స్నేహితులు ఎవరు అన్నది ఈ కేసులో అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది. ఇక వారెవరు? వారిలో చివరిగా రూపారెడ్డిని కలిసింది ఎవరు? ఆమెను ఇంట్లోకి ఎవరు అనుమతించారు? 27 కత్తిపోట్లు వేసేంత కక్ష ఎవరికి ఉంది? లేక ఈ హత్య వెనుక మరేదైనా కోణం ఉందా? పోలీసులు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనులు పడ్డారు. అయితే ఆధారాలు ఒక్కడొక్కటిగా బయటపెడితేనే ఈ మర్డర్ మిస్టరీకి అసలు సమాధానం దొరికే అవకాశం ఉంది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు నిందితుల కోసం. కానీ ఈ కేసులో అసలు హంతకులు ఎవరు, హత్యకు కారణం ఏంటి అన్నది పోలీసుల దర్యాప్తులో మరికొద్ది రోజుల్లో తేలనుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.